హలో అండి, అందరూ బాగున్నారా? మొన్నటి వ్లాగ్లో ఒక చిన్న షాపింగ్ క్లిప్ యాడ్ చేశాను కదా, అక్కడ ఏమేమి షాపింగ్ చేశానని ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా, పిల్లల కోసం అయితే వాటర్ బాటిల్స్ తీసుకున్నా. ఇక్కడ 3 వాటర్ బాటిల్స్, ఒకటి పెద్ద సైజు, 2 ఏమో చిన్నవి. ఇది తెచ్చిన 1 అవర్కే బాటిల్ మూత అయితే విరగొట్టేశారు మా పిల్లలు అయితే. ఇంక ఇది బయట తీసుకెళ్ళడం అయితే కుదరదు, ఇక ఇంట్లోనే యూజ్ చేసుకోవాలి. దాని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పడింది. ఇక ఈ చిన్న బాటిల్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క దాన్ని 199 రూపీస్ పడింది. తర్వాత ఒక జ్యూస్ జార్ అయితే తీసుకున్నాను. పాతగా అయిపోయింది మా ఇంట్లో ఉన్నదైతే, ఇంకా అందుకే మళ్ళీ కొత్తది తీసుకొని వచ్చిన. ఇంకా తర్వాత ఇంకొక వాటర్ బాటిల్ మా అబ్బాయిది అనమాట. ఇంకా వాళ్ళకి ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇలాంటివి కావాలి కదా, ఇంకా పిక్చర్స్ చూస్తే వదిలిపెట్టరు కదా, ఇంకా తనకు అది నచ్చది తీసుకున్నాడు. తర్వాత స్ట్రాస్ తీసుకున్నాను. ఒక 4 స్ట్రాస్ అయితే వచ్చినాయి. ఇవి ఒక 4 స్ట్రాస్. నేను ఇక్కడ ఏమైందంటే 3 ఉన్నాయి అనుకొని ఇంకొక దానికోసం వెతుకుతున్నా. ఇంకా నా చేతిలో ఉన్న సంగతి అది కనిపించలేదు అనమాట ఆ రోజు నాకు, కానీ 4 ఉన్నాయి. తర్వాత లంచ్ బ్యాగ్స్ అండి. ఇంకా ముగ్గురికి 3 తీసుకున్నాను. 2 పెద్ద సైజు, ఒకటేమో చిన్నది. బాబుకి ఇయర్ నుంచి స్కూల్కి వెళ్తాడు కాబట్టి తనకు కూడా ఒక లంచ్ బ్యాగ్ తీసుకున్నాను. ఈ లంచ్ బ్యాగ్స్ మాత్రం క్వాలిటీ చాలా బాగున్నాయండి. నేను ఇయర్లీ అయితే పిల్లలకి లంచ్ బ్యాగ్స్ అనేది చేంజ్ చేసేస్తాను. వాటర్ బాటిల్స్ అయితే మామూలు ప్లాస్టిక్ అయితే ఒక 3 టైమ్స్ అయినా చేంజ్ చేస్తాను ఇయర్లో. స్టీల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కానీ అవి వాళ్ళు కింద పడేసి వాటిని ఇక అన్నీ ఇంకెలా అయితే పాడు చేసేస్తారనమాట. ఇంక అందుకని నేను స్టీల్ తీసుకోలేదు. అలా తీసుకొని వాళ్ళు విరగొట్టేసినవి కూడా ఉన్నాయి చాలా, అంటే పగిలిపోయి వాటర్ లీక్ అయిపోయి ఉండే. ఇంకా అందుకనే మళ్ళీ ప్లాస్టిక్ జోలికి పోయినా. తర్వాత ఇక్కడ ఒక 3 కర్రీ బాక్సెస్ అనమాట, ముగ్గురికి 3. ఇక స్టిక్ హుక్స్ తీసుకున్నాను, వాల్ స్టిక్ హుక్స్ ఒక సెట్. ఇంకా ఫస్ట్ 2నే చూపించాను కదా, ఇంకొకటి. వీటి కాస్ట్ సరిగా గుర్తులేదండి నాకైతే, దాని మీద కానీ కనిపించట్లేదు. ఇంకా తర్వాత ఒకటి చిన్న కళాయి అయితే తీసుకున్నాను. ఇకంటే మనం చిన్న పోపులు వేసుకోవడానికి కానీ, జీలకర్ర, మెంతులు ఇలా కొంచెం ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది కదా. ఇలా చిన్నవి చూసినప్పుడు అయితే నాకు భలే అనిపిస్తుంది, కొంచెం తీసుకుంటానమాట అలా చిన్నవి కనపడగానే. తర్వాత బాత్రూమ్ ఫ్రెషనర్స్. ఇక్కడ ఒకటి మెల్ట్ అయిపోయింది, నేను సరిగా చూసుకోలేదు, అనవసరంగా దీని మనీ అయితే వేస్ట్ అయిపోయింది. చాలా వరకు మెల్ట్ అయిపోయింది, అది చాలా పెద్ద సైజ్ అనమాట. ఇవి 3 తీసుకున్నా. ఇంకా సోప్ బాక్స్ ఒకటి, అంటే బట్టల కోసం అనమాట, బట్టల సోప్ బాక్స్. తర్వాత ఇక అక్కడ షాప్ అంటే యానివర్సరీ ఉండే వాళ్ళది, 29th యానివర్సరీ అనుకుంటా ఆ రోజు. ఇంకా ఆ రోజు అయితే ఇట్లా ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే ఇచ్చారు, అంటే కొంతమందికి అనమాట ఈ బాక్సెస్ ఇచ్చింది. అందులో నాకు కూడా ఒకటి. తర్వాత నేను అంటే 1000 రూపీస్ అబోవ్ కొన్న వాళ్ళకి ఒక 1 రూపీ ఇస్తే ఇలా ఒక బౌల్ సెట్ అయితే ఇస్తున్నారు. ఇలాంటి బౌల్స్ నా దగ్గర 14 years బ్యాక్ నుంచి ఒక సెట్ ఉండే, ఒక 3 అయితే పగిలిపోయినాయి, ఒక 3 అయితే ఉన్నాయి. తర్వాత ఆ షాపింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక ఆన్లైన్ షాపింగ్ చెప్తాను. అంటే మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో తీసుకున్నవి కొన్ని, అంటే కిచెన్ డెకరేట్కి సంబంధించినవి అనమాట, అంటే కిచెన్ ఐటమ్స్ అలా కొన్ని ఏంటనేవి చూపిస్తాను. ఇక్కడ నేను పెట్టిన కొన్ని, మా హస్బెండ్ పెట్టిన కొన్ని. ఫస్ట్ దీంట్లో ఏమున్నాయంటే బార్బిక్యూ స్టిక్స్ అండి, ఒక 6 అయితే వచ్చినాయి. ఇవి అమెజాన్లో తీసుకున్నారు, 290 రూపీస్ పడింది. ఇవి ఎందుకు తీసుకున్నారంటే, మేము అరకుకు వెళ్ళినప్పుడు అక్కడ చికెన్ కబాబ్స్ అమ్ముతారు కదా, ఒక స్టిక్ పెట్టేసి వాళ్ళు అసలు సూపర్ టేస్ట్ అండి. ఆ చికెన్ అయితే మాత్రం చాలా బాగుండే. ఇంకా అవి అందుకోసం తీసుకున్నారనమాట మా హస్బెండ్ అయితే. వాటిని ఇంతవరకు మాకు అంత అవసరం అనిపించలేదు, కానీ ఆ టేస్ట్ గుర్తొస్తే మాత్రం భలే అనిపిస్తుంది, చాలా టేస్ట్ ఉంది. తర్వాత ఇది వచ్చేసి సీమ్లెస్ హుక్ అండి, అంటే మనం కర్రీ స్పూన్స్ కానీ, నెక్స్ట్ ఇంకేంటి కప్స్ కానీ ఇలాంటి హోల్డ్ చేసుకోవచ్చు అనమాట దాని మీద. ఇదొకటి, దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ పడింది.
తర్వాత ఇంకొకటి నైఫ్స్, అగారో బ్రాండ్ అండి ఇవైతే మాత్రం. ఒక 6 నైఫ్స్ వచ్చినాయి, సైజెస్ వారీగా ఉన్నాయి అనమాట. అవైతే బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు ఉన్నాయి. వాటి కాస్ట్ వచ్చేసి 999 రూపీస్ పడింది. అంటే నేను ఇక్కడ వీటి కాస్ట్ చెప్తున్నాను అనమాట తీసుకున్నవి. తర్వాత ఇది వుడెన్ వాల్ హ్యాంగర్ అండి. ఇది రాజస్థానీ ఉంటుంది కదా, రాజస్థానీ కల్చర్లో వుడెన్ వాల్ హ్యాంగర్ అనమాట. ఇది వచ్చేసి నేను కిచెన్లో నేను సెట్ చేశాను. ఎలా పెట్టిందని నేను లాస్ట్లో చూడండి, లాస్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను. నా కిచెన్ని ఈ ఐటమ్స్ ఎట్లా కొంచెం డెకరేట్ చేశాను అనేది, కొంచెం చిన్నగా కిచెన్ లుక్ చేంజ్ చేశాను అనమాట. తర్వాత ఇది వచ్చేసి స్టోరేజ్ ర్యాక్ ఉంటుంది కదండి, మనం సింక్ దగ్గర కానీ బాత్రూంలో కానీ ఎక్కడైనా మనం స్టిక్ చేసుకోవచ్చు. దానికి ఇలా స్టిక్కర్ కూడా వచ్చిందనమాట. మనకి ఇది అంటే ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి ఉంటాయి కదా స్క్రూస్, అవి కూడా ఫిట్ చేసుకోవచ్చు. స్క్రూస్ కూడా ఇచ్చాడనమాట. దీని కాస్ట్ వచ్చేసి 249 రూపీస్ పడింది ఈ స్టోరేజ్ ర్యాకు. ఇంకా తర్వాత అయితే నా షాపింగ్ అయిపోయినాక ఇవి మా చెట్టుకు పూసిన పూలు అనమాట, విరజాజులు. ఈ ఇయర్ అయితే మాత్రం చాలా ఎక్కువ పూసిందండి. ఇప్పుడు నేను నా కిచెన్ని ఎలా చేంజ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. నాది ఓల్డ్ వీడియోస్లో చూడండి, దానికి దీనికి. ఇక్కడ నేను తీసుకున్నా కదా వుడెన్ వాల్ హ్యాంగర్ ఉన్నాయి కదా, అవన్నమాట ఇక్కడ స్టిక్ చేశాను. బాగుందా ఇవైతే? తర్వాత సేమ్లెస్ హుక్స్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ పెట్టాను. కాకపోతే వీటి క్వాలిటీ అనేది నాకు అంత నచ్చలేదండి, అంత బాగాలేదు, కొంచెం ఊడిపోతుంది అనమాట. అంటే 249 రూపీసేనా, దాని కాస్ట్ 180 రూపీసే కదా, అందువల్ల అనుకుంటా. ఇట్లా కొన్ని లీవ్స్ అయితే కొంచెం ఇలా చేంజ్ చేశాను నా కిచెన్ని. ఎలా ఉందో చెప్పండి నా కిచెన్ అయితే. ఇక్కడ వచ్చేసి ర్యాక్ ఉంది కదా, స్టోరేజ్ ర్యాక్ అన్నా కదా, ఈ కిచెన్ దగ్గర ఇక్కడ సెట్ చేశాను అనమాట కొంచెం నీట్గా ఉండడానికి. అంతేనండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.